హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు భలేగుందండి. అసలు మాంసాహారం కూడా పనికిరాదు దీని ముందు, అంత టేస్టిక్గా ఉంటుంది. మరి ఇలా ఎన్నో ప్రోటీన్ ఉండే ఈ రెసిపీ ఇంట్లో చేసుకుంటే అబ్బబ్బబ్బా 1000 రూపాయలు పెట్టి వారానికి ఒకసారి మటన్ తిననక్కర్లేదండి. ఎలాంటి నాన్ వెజ్ లేకుండా నాన్ వెజ్ కూర ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వేడివేడి అన్నంలో కానీ, రోటీలో కానీ, నైట్ డిన్నర్లోకి, మధ్యాహ్నం లంచ్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేసుకొని తినేయొచ్చండి. అంత ప్రోటీన్ ఉండదు. మిస్ అవ్వకుండా మీరు చూసేయండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేస్తే బాగుంటుందో. చూసే ముందు ఒక కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక 250 గ్రామ్స్ మిల్మిల్కలు తీసుకున్నానండి. ఇంట్లో మిల్మిల్కలు ఒక బౌల్ నిండా తీసేసుకున్నాను. కాస్త అది పెద్దది. గోరువెచ్చని నీళ్ళల్లో నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఇలా మనము బాయిల్ చేయనక్కర్లేదు. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 10 నుండి 20 నిమిషాలు చక్కగా వేడి నీళ్ళల్లో నానపెట్టేసుకోవాలి. ఈ గోరువెచ్చ వాటర్లో నానపెట్టడం మూలంగా చక్కగా అది అనేది మెత్తగా అయిపోయి ఉడికినట్టు అవుతాయండి. అలాగే నేనైతే గ్రీన్ చిల్లీ ఓ 3 తీసుకొని, పెద్ద ఉల్లిపాయ కూడా ఈ విధంగా తీసుకొని చక్కగా పొట్టు మాత్రం ఈ విధంగా వలసేసుకొని 2 పీసులుగా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలని కూడా 2 కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక పీసులో 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ కాస్త పక్కకు పెట్టేసుకొని ఆ గ్రీన్ చిల్లీని కూడా అడ్డంలో ఈ విధంగా కట్ చేసుకొని 2 టమాటాలు మాత్రం తప్పనిసరిగా వేయండి. టమాటో వేయడం మూలంగా మంచి ఫ్లేవర్ వచ్చేసేది, రుచి భలే ఉంటుందబ్బా. తప్పనిసరిగా ఆ 2 టమాటాలు కూడా మనం 4 ముక్కలుగా కట్ చేసుకొని అవి కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా కూడా చక్కగా ఇలా ఒలిసి పెట్టేసుకొని నీట్గా కడిగి పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా కొత్తిమీర కట్ చేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా పక్కకు నీట్గా కడిగి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు వేసిన తర్వాత నీట్గా కడిగి పెట్టిన పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అలాగే నేను 10 నుండి 20 వరకు పెద్ద పెద్ద కాజులు మాత్రం వేసుకున్నానండి. కాజులు మాత్రం మీరు ఇంట్లో అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే ఇంత కొబ్బరి ముక్క వేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఒక 10 వెల్లుల్లి రిబ్బలు కూడా పొట్టు తీసి వేసేసుకోవాలండి. అప్పుడు కానీ రుచి భలే ఉంటుంది. ఇలా మనము వాటర్ చుక్క వేయకుండా ఉల్లిపాయ నీరులో, టమాటో జ్యూస్లోనే మెత్తగా ఈ విధంగా గ్రైండర్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండర్ అయితే సరిపోతుందండి. అది కాస్త పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని ఈ పెద్ద కటారాతో నేనైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ పెద్ద కప్పు ఆయిల్ వేయడం మూలంగా మంచి నాన్ వెజ్ కర్రీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నాన్ వెజ్ కొనకుండా నాన్ వెజ్ కర్రీ ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేయొచ్చు. వచ్చిన చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా, ఎలాంటి వాళ్ళైనా మనకి ఈ విధంగా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తినేంత టేస్ట్ ఉంటుందండి. నూనె కాస్త కాగినాక ఒక రెడ్ చిల్లీ 3 వేసుకొని, ఇంగ్లీష్ ఆకులు 2 వేసుకొని, 3 దాల్చిన చెక్కలు కూడా వేసేసుకొని, 2 రెబ్బల కరివేపాకు, ఒక 5 లవంగాలు వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్తో అల్లం అయితే వేసేసుకోండి. అప్పటికప్పుడు మనం అల్లం నూరి వేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ రుచి, ఆ కమ్మదనం అనేది నోటికి చాలా బాగుంటుంది. ఇలా మనం చూడండి, నీట్గా ఉల్లిపాయ ముక్కలు, టమాటో జ్యూస్ కూడా ఈ విధంగా చేసింది వేసుకొని పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఈ విధంగా వేపేసుకోండి. ఈ విధంగా పచ్చి వాసన పోతేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనకి ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకున్నామనుకో 1000 రూపాయలు పెట్టి మటన్ కొననక్కర్లేదండి, 300 పెట్టి చికెన్ తిననక్కర్లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి చూడండి, ఈ పచ్చి వాసన పోయే వరకు టమాటో, ఉల్లిపాయల పేస్ట్ వేపుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ మాత్రం వేసుకోండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అని సముద్రం ఉప్పు ముందే మనకు చెవులో చెప్పినట్టు మనం మాత్రం రుచికి సరిపడే సాల్ట్ మాత్ం వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో అడుగుకున్న పేస్ట్కి ఒక చుక్క వాటర్ వేసి అది కాస్త ఇలా ఊపుకొని వేసుకున్నామనుకో ఆ రుచే వేరబ్బా. ఇంకా 1.5 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని, ఇంట్లో చేసి పెట్టిన గరం మసాలా కూడా వేసేసుకొని మనం ఒక్కసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, కొంచెం మిర్చి పౌడర్ అనేది కలర్ఫుల్గా ఉండేది వేసుకోండి. ఈ నాన్ వెజ్ కూర కంటే మించిపోతుంది టేస్ట్. 20 నిమిషాలు ఉన్న నానిన మినిమిలికలు నాకు బలం సరిపోక చూడండి ఆ వాటర్ నొక్కడానికి మరీ మా ఆయన ఆఫీసు వరకు చేస్తుంటే తీసుకొచ్చి మిలిమిలికల్ని గట్టిగా పిండిపిచ్చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా మా ఆయన నీట్గా తయారు చేస్తున్నారు. ఈరోజైతే ఆ కర్రీ రెసిపీ అయితే నాకు వండడానికి రాదు అని మరీ ఇలా మా ఆయనలాగా వండితేనే తింటారు మా ఇంట్లో వాళ్ళని మరీ బలం
బలవంతంగా నేనైతే వండిపిస్తున్నాను. చాలా చాలా బావుంటది. నాన్ వెజ్ కన్నా టేస్ట్ అదిరిపోతది. కాకుంటే ఇంకా నాన్ వెజ్జే తినమండి. ఇది ఒక్కసారి వారానికి 4 సార్లు వండుకొని తిన్నా రిస్క్ రాదు, బోరు కొట్టదు. అలాగే నేనైతే 50 ఎంఎల్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇలా వాటర్ గ్లాస్‌తో వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మనకి సరిపోతాయి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ తగినన్నే వేసుకోవాలి. ఒక్కసారి కమ్మగా ఉప్పు ఉందా లేదా, నోటికి రుచి తగిలిందా లేదని టేస్ట్ చూసుకున్న తర్వాతనే మనము ఈ విధంగా మిల్లిమిల్కల్లో రుచికి సరిపడా ఉప్పు లేకుంటే కాస్త ఉప్పు వేసేసుకోండి. కాదు కూడదు చాలు అనుకుంటే ఇంక అలాగే మూత 5 మినిట్స్ పెట్టేసుకోండి. చూడండి 5 మినిట్స్‌లో చక్కటి చిక్కదనం వచ్చేసిందండి. మరి ఈ చిక్కటిదనం మటన్ పీసులు ఎంత బాగా ఉడికాయి చూడండి. కానీ మటన్ పీసులు కావండి. చూసే వాళ్ళకి మటన్ పీసులు అంటారు. ఆ టేస్ట్ కూడా మటన్ చికెన్ లాగానే ఉంటుంది. మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ కమ్మటి సువాసన గల మిల్మిల్కరు మటన్ కర్రీ స్టైల్లో నేనైతే ఇంట్లో చేశాను. మా ఆయనతో చేయించాను. అంత బాగుంటుందండి. మరి ఇలా వేడి వేడి అన్నంలోకైనా, రోటీలోకైనా, మధ్యాహ్నం డిన్నర్లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఎన్నో ప్రోటీన్ ఉండే మిల్మిల్కల కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి